ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ముసాయిదా ఓటర్ జాబితాను ఈ ఏడాది జూలై 21న ప్రచురిస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఈఓ వివేక్ యాదవ్. క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు సమయం ఇస్తామన్నారు. తుది ఓటర్ల జాబితాను ఈ ఏడాది సెప్టెంబర్ 22న ప్రచురిస్తామని సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ అమలుపై అన్ని రాజకీయ పార్టీల సచివాలయంలోని 5వ బ్లాక్లో ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీ, బీజేపీ, సిపిఎం, ఆమ్ ఆద్మీ నుంచి నేతలు హాజరయ్యారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, సురేష్ కుమార్ హాజరైతే వైసీపీ నుంచి పేర్ని నాని, శ్రీకాంత్ రెడ్డి, అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. నిర్దిష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన సీఈఓ వివేక్ యాదవ్ 2 దశాబ్దాలుగా విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఓటర్లు వలసబాట పట్టారని అన్నారు. పట్టణీకరణ బాగా పెరిగిందని, ఒకే వ్యక్తికి 2 ఓట్లున్నాయని తెలిపారు. కొంతమంది ఓటర్లు మరణించారని, దీంతో ఓటర్ల జాబితా సవరణ చేయాల్సి ఉందన్నారు. అందుకే సమగ్ర ఓటర్ జాబితా సవరణ చేపట్టామని తెలిపారు. మృతుల పేర్లు 2-3 చోట్ల ఓట్లు కలిగిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారిని గుర్తించి తుది జాబితా రూపొందించే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.